గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనము చేయబోయే వీడియో ఏంటంటే హెయిర్ లైన్ ఎందుకు మనము కొన్ని కేసుల్లో పైన తీసుకుంటాం, కింద ఎందుకు పెట్టాము అనేది టాపిక్. చాలామందికి ఆల్రెడీ దీని మీద డౌట్ ఉంది. చాలామంది కూడా నన్ను అడిగారు ఏంటంటే ఎందుకు సరే కింద ఎందుకు పెట్టకూడదు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చాలామంది అడుగుతారు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి కొన్ని విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes దాకా టైం తీసుకుంటుంది. అందుకే ఒక ప్రాక్టికల్ వీడియో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే హెయిర్ లైన్ ఎందుకు పైన తీసుకుంటాము అంటే, మామూలుగా ఫస్ట్ రీజన్ ఏంటంటే, జనరల్ రీజన్ ఏంటంటే చాలామందికి వెనకాల డోనర్ తక్కువ ఉంటుంది. మనకి డోనర్ హెయిర్ ఇంపార్టెంట్, ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ హెయిర్ వెనక నుంచే తీస్తాం కాబట్టి ఆ హెయిర్ ఇంపార్టెంట్. అది తక్కువ ఉన్నప్పుడు మనం హెయిర్ లైన్ కింద వేసుకుంటే సరిపోదు. అందువల్ల అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఎక్కువ బాల్నెస్, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ వాళ్ళకి క్రాఫ్ట్ సరిపోవు. అందువల్ల మనం హెయిర్ లైన్ కింద పెట్టాం, పైన పెట్టాం. ఇది రెండు రీజన్లు అందరికీ తెలిసినవే. ఇక మూడో రీజన్ ఏంటంటే, స్కాల్ప్ డైమెన్షన్స్, అంటే స్కాల్ప్ యొక్క సైజు ఎంత పెద్దగా ఉంది, మన తల చిన్నగా ఉందా పెద్దగా ఉందా దాన్ని బట్టి గ్రాఫ్ట్స్ కూడా మనం డిసైడ్ అవుతాయి. చాలా పెద్దగా ఉందనుకోండి తల, ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాలి. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే వీడియో ఈ స్కాల్ప్ సైజు డైమెన్షన్స్ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేస్తాము, ఆ హెయిర్ లైన్ కింద కాకుండా పైన ఎందుకు పెట్టుకోవాలి అనేది ఒక ప్రాక్టికల్గా ఒకటి చూపిద్దామని తయారు చేశాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి తెలిసిన విషయమే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనము హెయిర్ తీసుకొని ముందు పెట్టుకుంటాము. బియర్డ్ కావచ్చు, చెస్ట్ కూడా తీస్తాము, అది పక్కన పెట్టండి. అయితే ఎవరికైతే వెనకాల ఉన్న హెయిర్ యావరేజ్ డెన్సిటీ, అంటే తక్కువ డెన్సిటీ, కొద్దిగా ఎక్కువ డోనర్ బాగలేదు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తాం, మనము మొత్తం బాల్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు అనవసరంగా చాలా ముందు పెట్టి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పాడవుతుంది, లేకపోతే గ్రాఫ్ట్స్ సరిపోవు. హెయిర్ గ్రాఫ్ట్స్ అంటే హెయిర్ రూట్స్ సరిపోవు. అందువల్ల కొంచెం పైన నుంచి పెట్టుకుంటాం మనము. అది ఒక రీజన్, నెంబర్ 1 రీజన్, అందరికీ తెలిసిందే. నెంబర్ 2 రీజన్ ఏంటంటే క్లాస్ అడ్వాన్స్ బాల్నెస్ అని చెప్తాం. క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 బాల్నెస్ వాళ్ళకి గ్రాఫ్ట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాలా. అలాంటప్పుడు చాలా ముందు పెట్టుకొని గ్రాఫ్ట్స్ వేస్ట్ చేయడం వల్ల మనకు రిజల్ట్స్ సరిగా రాదన్న ఉద్దేశంలో కొంచెం హెయిర్ లైన్ పైన పెట్టుకుంటాం. ఇది 2 రీజన్స్. ఈ 2 కాకుండా ఇంపార్టెంట్ ఇంకొక రీజన్ ఉంది, అది ఎవరికి తెలియదు. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోతున్నాం. అదేంటంటే, సపోజ్ స్కాల్ప్ డైమెన్షన్, స్కాల్ప్ సైజు స్మాల్, మీడియము, బిగ్, వెరీ బిగ్ అనుకోండి. చాలా పెద్ద స్కాల్ప్ ఉన్నప్పుడు మనం గ్రాఫ్ట్స్ 1 సెంటీమీటర్ ముందుకు వేసుకుంటే హెయిర్ లైన్ అసలే మన గ్రాఫ్ట్స్ తక్కువగా ఉంటాయి, మళ్ళీ మనం ముందు వేసుకుంటే అసలు రిజల్ట్స్ రాదు. అందువల్ల బాల్నెస్కి సంబంధం లేకుండా సైజ్ ఆఫ్ ది స్కాల్ప్ మీద, సైజ్ ఆఫ్ ది హెడ్ మీద కూడా మన రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. అలాంటి ఒక ప్రాక్టికల్ వీడియో, ఆ మెజర్మెంట్స్ ఎలాగో చేయాలి, అక్కడ మనము ముందు 1 సెంటీమీటర్ కింద పెట్టుకుంటే హెయిర్ లైన్ ఎటువంటి మనకు పరిణామాలు ఎదురవుతాయి, దానికి ఉండే రిజల్ట్స్ ఎలా వస్తాయి, లాభ నష్టాలు ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ చూస్తున్న పేషెంట్ మనకు విజువల్స్గా చూసినప్పుడు డోనర్ చాలా బాగుంది. అయితే సర్జరీకి వచ్చినప్పుడు, సర్జరీ చేసిన తర్వాత ఆయనకి 2250 గ్రాఫ్ట్సే వచ్చాయి. సో మనమేమో 3500 వస్తాయనుకుని ఆయనకు అట్లా చెప్పాము, మనం అట్లా అనుకున్నాము. కానీ సర్జరీ రోజు అక్కడ రావాల్సిన గ్రాఫ్ట్స్, వచ్చిన గ్రాఫ్ట్స్ 2250 మాత్రమే. చాలామంది ఈ విషయం చెప్పరు, మేము కౌంట్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తున్నాను. సో అలా ఎందుకు అయిందంటే డోనర్ యావరేజ్గా ఉంది ఆయనకి. అందువలన కొంచెం ప్లాన్ రివైజ్ చేసి హెయిర్ లైన్ పైకి తీసుకొని ఇంప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్స్ తీసుకురాగలిగిన ఇక్కడ. సో తక్కువ గ్రాఫ్ట్ అయినా కూడా మంచి రిజల్ట్స్ తీసుకురాగలిగిన. ఎందుకు అంటే హెయిర్ లైన్ 1 సెంటీమీటర్ పైన తీసుకోవడం వల్ల మనకు కొన్ని గ్రాఫ్ట్స్ మిగులుతాయి. ఆ గ్రాఫ్ట్స్ని మనం మధ్య స్కాల్ప్లో పెట్టుకుంటాం. అలాంటి కేసు అనమాట ఇది. ఇతనికి మనము ఆ విధంగా ప్లాన్ రివైజ్ చేసి హెయిర్ లైన్ పైన తీసుకొని మంచి గ్రాఫ్ట్స్ మిడ్ స్కాల్ప్లో ఇంప్లాంట్ చేయడం వల్ల రిజల్ట్స్ బాగా వచ్చింది. ఇది ప్రాక్టికల్గా మనం స్మార్ట్గా వేసిన ప్లాను. సర్జరీ రోజు మనం డిసైడ్ చేస్తాం ఇదంతా. సో ఆ విధంగా చేయడం వలన ఈ పేషెంట్కి మనకు మంచి రిజల్ట్స్ వచ్చిందనమాట. ఇక్కడ స్కాల్ప్ డైమెన్షన్స్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో మీరు గమనించండి, ఈ పేషెంట్కి హెయిర్ లైన్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ మనం స్కేల్తో మెజర్ చేసినప్పుడు 23 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. సపోజ్ మనం 1 సెంటీమీటర్ హెయిర్ లైన్ కిందికి పెట్టుకున్నాం అనుకోండి,
23 into 1 23 స్క్వేర్ సెంటీమీటర్స్ మనకు ఎక్స్ట్రా బాల్నెస్ వస్తుంది. ఈ ఎక్స్ట్రా బాల్నెస్ కోసం ఎక్స్ట్రా గ్రాఫ్ట్స్ కావాలా. కొంతమంది డాక్టర్స్ ఏమో 20 గ్రాఫ్ట్స్, కొంతమంది ఏమో 25, 30 గ్రాఫ్ట్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఇంప్లాంట్ చేస్తారు. మనం లీస్ట్ నెంబర్ 20 అనుకున్నా కూడా ఈ పేషెంట్కి 1 సెంటీమీటర్ కింద తీసుకోవడం వలన 23 స్క్వేర్ సెంటీమీటర్స్కి 20 గ్రాఫ్ట్స్ మనం ఇంప్లాంట్ చేసిన 1 స్క్వేర్ సెంటీమీటర్కి మనకి 460 460 గ్రాఫ్ట్లు ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. మినిమం నెంబర్. మనం ఎక్కువ చేస్తే 500 600 కూడా కావాలా. మనం మినిమం అనుకుందాము 460 గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రా కావాలనుకుందాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూపించిన పేషెంట్కి 2250 గ్రాఫ్ట్స్ వస్తే ఆయనకి మనం 1 సెంటీమీటర్ ముందు వేసుకుంటే 460 గ్రాఫ్ట్స్ మనకు అందులో ముందర హెయిర్ లైన్కే వెళ్ళిపోతాయి. అలా చేసినప్పుడు ఈ 2250 గ్రాఫ్ట్స్లో 460 గ్రాఫ్ట్స్ అనేది 20% డెన్సిటీ. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్, వెరీ ట్రిక్కీ క్యాలిక్యులేషన్. చాలా మంది పేషెంట్లు అనుకుంటారు 1 సెంటీమీటర్ కదా ఏమవుతుంది, ముందు పెడితే ఏమవుతుంది. సో దిస్ ఇస్ ద లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్యాలిక్యులేటివ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు ఏంటి, 1 సెంటీమీటర్ ముందు తీసుకోవడం వల్ల ఇతనుకున్న లెంత్ 23 సెంటీమీటర్స్ వల్ల మనకి 460 ఎక్స్ట్రా గ్రాఫ్ట్స్ అవసరం అవుతాయి. మన చేతిలో ఉన్నదేమో 2250 గ్రాఫ్ట్స్, దాంట్లో 460 అంటే 20% తగ్గిపోయాయి. సో అట్లా చేస్తే ఏమవుతుంది, ఇతనికి మన అవుట్కమ్ వస్తుంది కదా, రిజల్ట్స్ వస్తుంది కదా, దాంట్లో 20% తగ్గిపోతుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ప్లాంట్లో మనకు వచ్చేది 50-60% డెన్సిటీ అయ్యే, దాంట్లో మళ్ళీ 20% పోతే స్కాల్ప్లో హెయిర్ ఎక్కడ ఉంటుంది. సో మనకి ఏం రిజల్ట్స్ రాదు, ఫెయిల్ అయిపోతుంది. చాలా మంది తెలియక ఈ విషయంలో ఫెయిల్యూర్ అవుతుంటారు ట్రాన్స్ప్లాంటేషన్లో. అందువల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ లైన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ సర్జన్ దగ్గర కూర్చొని ఎందుకు ఆ విధంగా చేయాలని క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకోండి. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ వెరీ కాంప్లికేటెడ్ ఇది. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు మేము చూపించిన పేషెంట్లో 1 సెంటీమీటర్ పైన తీసుకుని రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. సో 1 సెంటీమీటర్ కిందికి వేస్తే మనం అనుకున్న దానికంటే 20% డెన్సిటీ తగ్గిపోయాయి. సో అందువల్ల అనవసరంగా బాల్నెస్ మనం ముందుకు ఎయిర్లైన్ వేసి ఎక్కువ బాల్నెస్ క్రియేట్ చేసి దాంట్లో ఇంప్లాంట్ చేయడం వల్ల ఫస్ట్ టైం కావచ్చు, సెకండ్ సెషన్ చేసినప్పుడు కావచ్చు, అనవసరంగా గ్రాఫ్ట్స్ వేస్ట్ అయిపోతాయి. దానివల్ల రిజల్ట్స్ మనకి డెన్సిటీ రాదు. ఒకవేళ ఈ పేషెంట్లో ఫ్యూచర్లో ఎయిర్ ఫాల్ అయింది అనుకోండి, మళ్ళీ మనం ఇక్కడ నుంచి పెట్టాలా, మళ్ళీ ఎక్స్ట్రా గ్రాఫ్ట్స్ కావాలా. కాబట్టి ఇది ఆ హెయిర్ లైన్ డిజైన్ అనేది మీ బెస్ట్ డాక్టర్ చేతిలో ఉంచడం చాలా మంచిది. అయితే కొంతమందికి డోనర్ బాగుంటుంది, 3500 గ్రాఫ్ట్స్ 4000 గ్రాఫ్ట్స్ కూడా తీయొచ్చు, వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు. ఇది ఎంత ఎవరికి అప్లికబుల్ అంటే ఎవరికైతే 2500 లోపల వస్తాయో, ఎవరికైతే క్లాస్ 5 బాల్నెస్ కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి ఇదంతా అప్లికబుల్. సో మీ బాల్నెస్ ప్రకారం మీకు ఎంత డోనర్ ఉంది, ఏ విధంగా హెయిర్ లైన్ డిజైన్ చేయాలనేది మీ డాక్టర్ గారు మీకు సలహా ఇస్తారు. అది ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఎవరికో ట్రాన్స్ప్లాంట్ ఎక్కడో అయింది, మా కజిన్కి ఇంకో చోట అయింది, ఆయనకు బాగా వచ్చింది, నాకు ఇక్కడే కావాలి అన్నప్పుడు మీరు పప్పులో కాలు పెట్టినట్టే. కాబట్టి మీ క్వశ్చన్ పేపర్ వేరే, ఆయన క్వశ్చన్ పేపర్ వేరే. సో మీ కేసుకి ఎటువంటి సూటబుల్ హెయిర్ లైన్ డిజైన్ అనేది మీ డాక్టర్ గారు నిర్వహిస్తారు. అది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మనము ఇటువంటి పేషెంట్కి హెయిర్ లైన్ కింద తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒకవేళ మనము హెయిర్ లైన్ కింద తీసుకుంటే, ఇట్లాంటి పేషెంట్కి 2250 గ్రాఫ్ట్స్ వచ్చిన పేషెంట్కి హెయిర్ లైన్ కింద తీసుకుంటే ఏం జరుగుతుందంటే, ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు, చాలా మటుకు ఇట్లాంటివి నేను రిపేర్ చేశాను. ఒక పేషెంట్ లైవ్ మీకు చూపించబోతున్నా. ఇతను వేరే చోట ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం జరిగింది. మీరు చూడండి, ఓన్లీ హెయిర్ లైన్లో మాత్రం కొద్ది హెయిర్ వచ్చింది, ఇంకెక్కడ హెయిర్ రాలే. దీన్ని మళ్ళీ మేము 1 సెంటీమీటర్ తీసేసి మళ్ళీ రీఇంప్లాంట్ చేయడం జరిగింది. ఆయనకి 2 సార్లు ఖర్చు అయింది. మన దగ్గర ఒకసారి మళ్ళీ ముందు ఎక్కడో చేసుకున్నాడు. అంటే ఈ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ పాడైపోతుంది. సో 1 సెంటీమీటర్ కింది తీసుకుంటే డోనర్ యావరేజ్ ఉన్న వాళ్ళకి ముందుకు వేస్తే ఏం జరుగుతుంది, ఏ విధంగా పాడవుతుంది అనే ట్రాన్స్ప్లాంట్ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి మీరు హెయిర్ లైన్ డిజైన్ చేసేటప్పుడు కానీ మీకు ఎటువంటి హెయిర్ లైన్ కావాలని డిస్కస్ చేసి డాక్టర్ గారితో కరెక్ట్గా చేసుకుంటే మంచిది. లేకుంటే ఇటువంటి డిజాస్టర్స్ రిజల్ట్స్లో మీరు ఎండ్ అప్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.